సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి 25,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శుభాశీస్సులండి. మొత్తానికి 6 నెలల తర్వాత ఐ డ్రీమ్కి వచ్చారు, సంతోషం. గురుగారు, స్త్రీల వస్త్రధారణకు సంబంధించి శివాజీ గారు మాట్లాడిన కొన్ని మాటలు, ఆయనకు సపోర్ట్గా మాట్లాడే వాళ్ళు కొంతమంది, ఆయనకి యాంటీగా మాట్లాడే వాళ్ళు కొంతమంది. ఈ విషయాన్ని మనం తీసుకుంటే ఇలా మాట్లాడే వాళ్ళు ఆయన ఎంతవరకు మాట్లాడింది వాస్తవమో, అది అబద్ధమో, ఆయన తప్పు మాట్లాడారా, ఒప్పు మాట్లాడారా, అది పక్కన పెడితే ఈయన మాట్లాడిన విషయాన్నే పాయింట్గా తీసుకొని మాట్లాడే వాళ్ళు, చాలా చండాలం చేస్తున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. మనం నాన్వేషణ అవినాష్ని కనుక తీసుకుంటే ఆయన మాట్లాడిన మాటలు, ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడారో కానీ కామన్గా మాట్లాడుంటే అంత చర్చ జరుగుండేది కాదు. పురాణాల నుంచి, ద్రౌపది నుంచి, సీతా అమ్మవారి నుంచి వాళ్ళందరినీ తీసుకొచ్చి మాట్లాడడం జరుగుతోంది. అండ్ హిందూ మతానికి సంబంధించిన విమర్శలు ఇవన్నీ కూడా మాట్లాడడం అనేది చాలా అంటే బాధాకరంగా, చాలా తప్పుగా అనిపిస్తోంది. దాని గురించి మీరు ఏం చెప్తారు? చాలా అద్భుతమైనటువంటి విషయము ఇది. సమాజానికి, అలాగే మీరు అడిగినటువంటి మంచి మెసేజ్ ఇదనమాట. అందరికీ ఒక మంచి సందేశం కూడా ఇద్దాం. ఏమిటంటే, మన ఐ డ్రీమ్ ద్వారా మంచి మంచి విషయాలని ప్రజలకి మనం అందించడము, అలాగే సమాజం మార్పు కోసం, సమాజం ఒక మంచి నడవడికతో కూడుకొని ఒక పద్ధతిగా సమాజం అంతా కూడా సమాజ శ్రేయస్సు కోసం మనము పాటుపడడానికి ప్రయత్నం చేయడం మంచిది. అయితే ఏమిటంటే, ఇందాక మీరు అన్నట్టుగా ఇప్పుడు మనం కూడా ఎందుకు మాట్లాడాల్సింది ఇప్పుడు అవసరం వస్తుంది అంటే, మీరు అన్నట్టుగా హిందూ ధర్మం పైన ఒకటి, రెండోది వచ్చేసి సీతాదేవి పైన, ద్రౌపది పైన మాట్లాడడము. ఇది కాకుండా మళ్ళీ మన హిందూ దేవాలయాలనే చెక్కేయడము, కూల్చేయండి అని చెప్పేసి ప్రతి మాటలో ఒక విమర్శ కనిపిస్తుంది. ఇది ఒకటి. రెండోది, వాళ్ళు వాడిన పదజాలమే నీచమైంది. అది అత్యంత డ్రైనేజీ కంటే దారుణమైనటువంటి నోటి దోల. డ్రైనేజీ కంటే కూడా దారుణం. డ్రైనేజీ కూడా అది పర్వాలేదనిపిస్తుంది వీళ్ళ మాటల ముందు. డ్రైనేజీ చాలా మేలనిపిస్తుంది. అంతకంటే భయంకరమైన, నీచమైనటువంటి నోటి దోల అది. అయితే మీరు అన్నట్టుగా ఇప్పుడు ప్రస్తుతం ఏమిటంటే అంటే, మన హిందూ సమాజం పైన, మన హిందూ ధర్మం పైన, మన వేల సంవత్సరాలు నిర్మితమైనటువంటి గుళ్ళ పైన, అక్కడ శిలా విగ్రహాల పైన, దీనికంటే ఒక మెట్టు సీతాదేవి గురించి, ద్రౌపది గురించి మాట్లాడడము. అయితే ఇక్కడ అనేక విషయాలు పక్కన పెట్టేస్తే, కోతిపుండు బ్రహ్మాండం. ఏమిటి కోతిపుండు బ్రహ్మాండం అంటే? తను ఏదో స్త్రీలకి సమాజం పట్ల తనకు బాధ్యత ఉంది కాబట్టి సోషల్ మీడియా ద్వారా అనేది, మన మీడియా ద్వారా 10 మందికి తెలియచేయడం కోట్ల మందికి వెళ్తుంది కాబట్టి, తను పద్ధతిగా కట్టుకోండమ్మా, మీరే ఇబ్బంది పడతారు, మీ శరీరాన్ని మీరు, మీ పరువుని మీరే పోగొట్టుకుంటారు, మీరు ఒక పద్ధతిగాను ఒక సక్రమంగా జరిగేటువంటి ఈవెంట్స్ కావచ్చు, లేదంటే ఏదైనా సరే ఫంక్షన్ కావచ్చు, వచ్చినప్పుడు అందరూ చూస్తూ ఉంటారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి మీరు కట్టుబొట్టు వ్యవహారం బాగున్నదంటే ఎవరు మిమ్మల్ని సామాన్యంగా ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఒక పద్ధతిగా రాండి అని చెప్పింది తప్పు లేదు. అయితే దాంట్లో అతను సామాన్లని పదం వాడాడా అని చెప్తున్నారు. అవి అంగాంగ పేర్లు చెప్పకుండా, మన యొక్క బాడీ అంగాంగాల యొక్క పేర్లు చెప్పకుండా సామాన్లు అనే పదం వాడాడు. అది అందులో ఏం తప్పు లేదు. ఇట్లా మాట్లాడడం కొన్నా అది సామాన్లు అనడంలో అది ఎటువంటి తప్పు లేదు. సరే, ఆ విషయం పక్కన పెట్టేస్తే, అతను ఏమిటి ఫైనల్గా తన మెసేజ్, ఆడవాళ్ళు వాళ్ళ గౌరవాన్ని వాళ్ళు కాపాడుకోండి. వేల మంది వాళ్ళ సభాముఖంగా చూస్తూ ఉన్నారు, మిమ్మల్ని అందరూ చూస్తూ, మిమ్మల్ని అందరూ కామెంట్ చేస్తూ, మిమ్మల్ని అందరూ అదే టీచ్ చేయడం అంటే లైక్ చేయడము, లేదంటే అంతకంటే మించి ఏదన్నా
ఇదే ఇట్లాంటి రేపులు జరగడాలు కానీ, ఇటువంటి ఏదైనా మిస్‌బిహేవ్ చేయటం. ఇటువంటి మిస్‌బిహేవియర్ గాని, ఇటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అందరూ మంచివాళ్ళు కాదు గదా! అవును. అట్లా అనేసి అందరూ చెడ్డవాళ్ళు కాదు కదా! మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు చెడ్డవాళ్ళు ఉంటారు. ఉంటారు. ఆ చెడ్డవాళ్ళ వల్ల మీకు ఇబ్బంది వస్తుంది. హ్మ్. అందుకనేసి మీరు బాధ్యతగా మంచిగా కట్టుబొట్టు వ్యవహారంతో రాండి వచ్చేటప్పుడు అనని చెప్పి అది చెప్పాడు అంతే. దానికి వీళ్ళంతా హ్మ్. ఆహ్, వచ్చేసారు, బయలుదేరారు. ఆ బయలుదేరడంలో కూడా వాళ్ళేంటి సమాజానికి సమాజంలో అందరూ బాగుండాలి అని చెప్పేసి కోరుకొని, అందరూ ఒక పద్ధతి ప్రకారంగా నడుచుకోండి బాగుంటుంది. అవును. ఇలాంటి మాటలు రాకుండా ఉంటాయి అని చెప్పేసి మిగతా వీళ్ళు కూడా సమాధానం చెప్పాలి. అలా హ్మ్. గాకుండా ఎవరొస్తారో రాండి చూద్దాం. మీ అవును. ఇష్టం వచ్చినట్టు మీరు బట్టలు గుడ్డ ముక్క కూడా లేకుండా తిరగండి అన్నట్టుగా, హ్మ్. గుడ్డ ముక్క కూడా లేకుండా తిరగండి. ఎవరడుగుతారో చూద్దాం. హ్మ్. ఒకవేళ అడిగితే నన్ను చూపెట్టండి అన్నట్టుగా వీళ్ళు చెప్పడం. ఓకే. ఇదేనా సమాజానికి వీళ్ళిచ్చే మెసేజు? ఆహ్, అతను అతనొక్కడే కాదులెండి, ఇంకా మాట్లాడారు అందరూ గూడా చాలామంది. మీ ఇష్టం వచ్చినట్టు ఉండండి. హ్మ్. మీకు నచ్చినట్టు ఉండండి. మీకు ఎలా నడుచుకోవాలనిపిస్తే అలా నడుచుకోండి. ఎవరొస్తారో చూద్దాం నేనున్నాను అన్నట్టుగా ఒకరు కాదు, హ్మ్. చాలామంది గూడా వీళ్ళకి సపోర్ట్ ఇచ్చారు. అవును. అందులోను అతను ఒకరి పేరు పెట్టి ఎవరిని చెప్పలేదు. చెప్పలేదు. కొంతమందికి మాత్రమే చెప్పాడు. హ్మ్. స్త్రీలందరికీ చెప్పలేదు. ఇప్పుడు ఇదేంటి అంటే ఒక మాటలో చెప్పాలంటే స్త్రీలందరూ కూడా చాలామంది నూటికి 75% ఇంకా కూడా మంచి కట్టుబొట్టు వ్యవహారాలతో ఉన్నారు కాబట్టే అవును. మేము ఇంతవరకు మాట్లాడలేదు. నూటికి 75% ఇంకా కూడా మంచి పద్ధతి, నడవడిక వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ పిల్లల్ని వాళ్ళు ఇలా ఉండాలమ్మా, ఇలా ఉండాలి అని వాళ్ళు చూసుకుంటూనే ఉన్నారు. అవును. అవుతే ఇక్కడ ఏమైందంటే సినిమా ఫీల్డ్‌కొచ్చేటప్పటికి ఏమైందంటే వీళ్ళిచ్చే మెసేజ్ ఏందంటే కోట్ల మంది చూస్తున్నారు. హ్మ్. లేదంటే వాళ్ళొచ్చే ఫంక్షన్‌లకు కావచ్చు, ఏదైనా వాళ్ళొచ్చే కట్టుబొట్టు వ్యవహారం బాగాలేకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి దానివల్ల మళ్ళీ రేపేమంటారంటే మమ్మల్ని ఇలా చేశారు, అలా చేశారు అని చెప్పేసి మళ్ళీ అందరినీ హ్మ్. హ్మ్. తిడతారు. అందరిని అంటారు. అసలు ఏమైంది సమాజం ఎటుపోతుంది? ఇలా పబ్లిక్‌లో ఒక అమ్మాయిని ఇలా చేస్తుంటే హ్మ్. అందరూ హ్మ్. చూస్తూ ఉన్నారు అనని కూడా మళ్ళీ వీళ్ళే అంటారు. ఆ! మీరు బట్టలేసుకోండి అనిన దానికి ఇంత రాద్ధాంతం చేస్తున్నారంటే వాళ్ళ కోరిక ఏమిటి అంటే బట్టలు లేకుండా తిరుగుతామన్నదే వాళ్ళ సబ్జెక్ట్ అయిపోయింది. దానికి వీళ్ళు కూడా మగవాళ్ళు కూడా కొంతమంది సపోర్ట్ ఇచ్చారు. ఇది 100% వాళ్ళు ఇచ్చే మెసేజ్ రాంగ్. హ్మ్. ఎవరి స్త్రీ అయినా కూడా మన స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఇరుగు వాళ్ళు కావచ్చు, పొరుగు వాళ్ళు కావచ్చు, ఎవరైనా కూడా అందరూ కూడా ఆడపిల్లలు పద్ధతిగా ఒక కట్టుబొట్టు వ్యవహారాన్ని వాళ్ళ ఇంటి గౌరవాన్ని పెంచుతుంది. వాళ్ళ యొక్క సంస్కారాన్ని పెంచుతుంది. వాళ్ళ ఇంటికే గౌరవ మర్యాదలు తెస్తుంది. తెస్తుంది. అదే ఎవరిష్టం వచ్చినట్టు అన్నట్టుగా వాళ్ళ ఇష్ట ప్రకారంగా బికినీలేసుకొని, చెడ్డీలు, మిడ్డీలు, డ్రాయర్‌లేసుకొని తిరిగితే అది ఎంత అప్రదిష్ట, వాళ్ళ కుటుంబ పరువు ప్రతిష్టలే మంట కలిసిపోతాయి. హ్మ్. వాళ్ళ ఒక్కరి వల్ల వాళ్ళ లక్షల సంవత్సరాల నుంచి వాళ్ళ కుటుంబ అంతా గూడా మలీనమైపోతుంది. ఏమవుతుంది? కాపాడుకుంటూ వస్తున్నదంతా దాన్ని గూడా పరువు ప్రతిష్టలు ఎఫెక్ట్ అయిపోతుంది. ఒక్కసారిగా రోడ్డు పాలన చేసినట్టు అవుతుంది. హ్మ్. అందుకనేసి ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. ఈళ్ళిచ్చే మెసేజ్ ఏమివ్వాలి? హ్మ్. బాగుండండి, పద్ధతిగా ఉండండి. మంచిగా ఉండడం వల్ల అందరికీ కూడా అది మంచి మెసేజే వెళ్తుంది. హ్మ్. మీరు ఇలా ప్రవర్తించడం వల్ల అందరికీ మంచి చెడు మెసేజ్ వెళ్ళిపోతుంది. అంటే ఇలా గూడా అనుకోవచ్చు గదా! ఇప్పుడు మీరన్నట్టు సినిమాల్లో చూపిస్తున్నారు. హ్మ్. సినిమాల్లో చూపిస్తే టికెట్టు ఎంత రేటున్నా పోయి కొనుక్కొని చూస్తే తప్పు లేదు. హ్మ్. మేము వ్యక్తిగతంగా మాకు నచ్చేసుకుంటే తప్పొచ్చిందా అనేవాళ్ళు గూడా ఉన్నారు గదా! అవును. అప్పుడేం చెప్తారు అలాంటి వాళ్ళకి మరి? మీరన్నది కరెక్టే. హ్మ్. వ్యక్తిగతంగా అనేటప్పటికి ఒకవేళ అది ఎక్కడుండాలి? ఎంతవరకు ఉండాలి? హ్మ్. గడప లోపలే ఉండాలి. హ్మ్. ఎక్కడుండాలి? గడప లోపలే. గడప దాటిన తర్వాత అది సమాజం. ఏమిటి? హ్మ్. సమాజం. సమాజం. సమాజంలో మీకు చెడ్డ పేరు రాగూడదని వీళ్ళు చెప్పిన మెసేజ్. హ్మ్. మిమ్మల్ని అందరూ అపార్థం చేసుకోకూడదు అన్నదే వీళ్ళ మెసేజ్ సారాంశం. హ్మ్. లేదు నేను ఎవరేమన్నా అనుకోని నేను ఇలాగే ఉంటానంటే అప్పుడు ఇలాంటి సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది. ఆ! నీ పైన దాడులు జరిగే అవకాశం ఉన్నాయి. హ్మ్. మళ్ళీ రేపు నన్ను వాళ్ళు రేప్ చేశారు, లేదంటే ఇట్లా చేశారు, అట్లా చేశారు, ఇట్లా చూసారు అలా అని చెప్పేసి అందరి పైన మళ్ళీ నువ్వే ఎలిగేషన్స్ అదే కాంట్రోవర్సీ తీసుకొస్తారు. కాబట్టి ఇలాంటి సమస్యలు రాకూడదని కదా! హ్మ్. బాగుండాలి. మీ మీ పరువు, మీ శరీర పరువు, మీ కుటుంబ పరువుని మీరు కాపాడుకోండి.
ఉమ్, ఇది వాళ్ళు ఇచ్చిన మెసేజ్. మేము చెప్పేది కూడా అదే. ఫస్ట్ ఉమ్, నుంచి కూడా అందరం అదే చెప్తుంటాం, బాగుండండి. ఇంకా చెప్పాలంటే గుడి దేవాలయాలకు వెళ్ళేటప్పుడు ఉమ్. కూడా నైటీలు వేసుకొని దేవాలయాలకు వెళ్తున్నారు. మీరు ఇంకా ఎక్కడో ఉన్నారు. ఎవరండి? భక్తులు ఉన్నారు, మీకు ఇవి చూస్తే తెలుస్తుంది. ఆ, దేవాలయాలకు వెళ్ళి వచ్చే పోయే ఇంత భక్తుల్ని దరిద్రంగా మీరు తయారయ్యారా? ఆ, భక్తుల్ని మీరు వీడియోలు చేసి పెట్టచ్చు కూడా. ఆ, దేవాలయానికి వెళ్ళే వాళ్ళు నైటీలతో కూడా, అందరూ కాదులేండి, కొన్ని కొన్ని ఏరియాలో, కొన్ని ప్రాంతాల్లో, కొన్ని చోట్ల, ఉమ్, కొన్ని దేవాలయాల్లో ఎందుకు మాకు దేవాలయం ఉంది. ఉమ్, నేను దాదాపు 18-20 ఏళ్ళు దేవాలయాన్ని చూసుకుంటూ వచ్చాను, మెయింటైన్ ఉమ్, చేసుకుంటూ వచ్చాను. ఉమ్. మా గుడికి నైటీలు వేసుకొని వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వామ్మో! ఆ, హ్మ్. నేను అందరికీ చెప్పాను కూడా. ఎవరి దాకా అవసరం లేదు, నేనే ఇక్కడ సాక్షి. ఉమ్, అలా వాళ్ళకి చెప్పడం కూడా తప్పవుతుంది. ఉమ్, వాళ్ళు ఎలా వస్తే ఏముంది అంటే ఎట్లా? అలా ఇంకా చెప్పాలి అంటే, ఇంకా కొంతమంది ఎక్కువ శాతం పద్ధతిగానే వస్తారు ఉమ్, ఉమ్. గుడికి. 100కి ఒక 10 మంది అవును. ఇలాంటి వాళ్ళు వస్తూ ఉంటారనమాట. అంటే కొంతమంది విధానం ఏంటంటే, హ్మ్. అప్పటి కాలంలో హ్మ్. చీర, హ్మ్. పెళ్లిగాని అమ్మాయిలైతే లంగా జాకెట్లు, హ్మ్. ఇవి యెస్, తప్ప కరెక్ట్. ఇంకొకటి లేదు. అంటే అవును. అప్డేటెడ్ లేవు. అవును. ఇప్పుడు అన్నీ అంటే మన ఆలోచనలకు తగ్గట్టుగా అప్డేట్ అవుతున్నప్పుడు, అవును. ఇది వేసుకోకూడదు అనేది ఎందుకు? అది మాత్రం వస్త్రమే కదా! కప్పుకొని ఉన్నాం కదా! అనే ఆలోచనతో మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. అవును. హ్మ్. వాస్తవం. మీరన్నట్టుగా చెప్పాలంటే, మన దక్షిణ భారతదేశ సంప్రదాయం ఏమిటి అంటే, మన సంప్రదాయ ప్రకారంగా మన సంప్రదాయ ప్రకారంగా కట్టుబాటు చెప్పామంటే, పెట్టామంటే వీళ్ళు తట్టుకోలేరు. హ్మ్. కాబట్టి మళ్ళీ ఎవరిని అక్కడేం మీరు ఇలాగే ఉండాలని ఎవరు చెప్పడం లేదు. హ్మ్. మన దక్షిణ భారతదేశ సంప్రదాయం ఏమిటి అంటే, మ్యారేజ్ అయిన వాళ్ళు, వివాహమైన వాళ్ళు చీర కట్టుకోవాలి చక్కగా. హ్మ్. రవిక చీర కట్టుకోవాలి. సరే, అక్కడ మళ్ళీ కూడా మీరన్నట్టుగా యుక్త వయసు వచ్చినటువంటి పిల్లలకి హ్మ్. ఒక 13 సంవత్సరాలు దాటి 20 సంవత్సరాల వివాహం వరకు కూడా వీళ్ళు మంచి లంగా ఓణీలు కట్టుకోవాలి. హ్మ్. అది కూడా పట్టు లంగా పైట ధరించాలి. ఆ లంగా ఓణీల్లో వాళ్ళ అందము, వాళ్ళ గ్లామర్ ఎలా ఉంటుందంటే ప్రపంచ సుందరి లాగానే ఉంటుంది. హ్మ్. ఆ వయసులో వాళ్ళు కట్టేటువంటి ఆ లంగా ఓణీలు, ఆ పట్టు పావడ, ఆ పైట హ్మ్. ఎలా ఉంటుందంటే, వాళ్ళ అందాన్ని అమాంతం రెట్టింపు చేస్తూ, వాళ్ళ యొక్క పద్ధతిని, వాళ్ళ కట్టుబాటని, వాళ్ళ కుటుంబ గౌరవాన్ని అమాంతం పెంచేస్తుంది. హ్మ్. గౌరవప్రదంగా ఉంటుంది. ఆహ్, ఎవరు కూడా వాళ్ళని టీచ్ చేయాలనే అనిపియదనమాట. హ్మ్. ఆహ్, వాళ్ళ చూసే వాళ్ళకి మనసులో కూడా వాళ్ళు ఒక దేవతల, ఒక అమ్మాయి తను. తనను తను నేను ప్రేమిస్తే ఎలా ఉంటుంది? నా జీవితం ధన్యం కదా! అనుకోని మనసులో మదన పడేవాళ్ళే ఉంటారు. హ్మ్. కానీ తనను టీచ్ చేయాలనే మనస్తత్వం ఎవరికీ రాదు. ఇప్పుడు మీరొక మాట అన్నారు. అంటే బట్టలను బట్టే ఒక క్లారిటీ మనకొస్తుంది ఎదుటి వస్తుంది. మనిషిని అవును. గురించి. బావుంది. హ్మ్. అంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్ గాదు. ఇప్పుడొచ్చిన ఈ విమర్శలను బట్టి ఒక్కొక్కరి ఒపీనియన్ ఒక్కొక్క రకంగా ఉంది. అవును. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నా. అవును. అంటే నీ చూపు సరిగ్గా లేనప్పుడు నేను నిండుగా బట్టలేసుకుంటే ఏముంది? నేను అరాకొరగా యేసుకుంటే ఏముంది? హ్మ్. నేను ఎలా ఉన్నా నీ దృష్టి, నీ బిహేవియర్ బాలేనప్పుడు హ్మ్. నేనెట్లా ఉన్నా నువ్వు నన్ను ఆ రకంగానే చూస్తావు గదా! హ్మ్. మరి బట్టలతో ఎందుకు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అవును. దానికేమంటారు? యువతల వాళ్ళు గూడా అనుకోవచ్చు కదా! హ్మ్. నీ బట్టల వ్యవహారం ఏమిటి అంటే, నన్ను కవ్విస్తున్నావు అని కూడా అనుకోవచ్చుగా! హ్మ్. ఏది? ఎదుటి వాళ్ళు కూడా. ఓకే. ఎందుకు అంటే, ఆహ్, ఎవరు నన్ను చూడడం లేదు, నన్ను పట్టించుకోవడం లేదనే విధంగా కూడా నువ్వు నోటితో చెప్పలేక, నువ్వు ఇన్‌సైడ్ మెసేజ్ ఇస్తున్నట్టుగా గూడా అనుకోవచ్చుగా హుహు. ఎదుటి వాళ్ళని. ఓకే. అంటే మగవాళ్ళ ఆలోచనలు ఈ రకంగా ఉంటాయని చెప్తున్నారా? అవును. అంతే గదా! ఆ! ఎదుటి వాళ్ళకి నువ్వు మెసేజ్ ఇస్తున్నావు. ఏం మెసేజ్ ఇస్తున్నావు? నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు, చూడడం లేదనేసి నువ్వు డ్రెస్ కోడింగ్‌ని ఇలా అందరూ చూడ్డానికి, ఆకర్షించడానికే వేసుకున్నావని గూడా ఎదుటి వాళ్ళు అనుకోవచ్చుగా. ఎందుకు ఇలా అనుకోవద్దు? ఇది నాకు నచ్చింది వేసుకున్నాను. నిన్ను ఏదో చేయడానికి నేనెందుకేసుకుంటా? నువ్వెందుకిలా అనుకోకూడదు? అవును. నువ్వన్న ఆ పాయింట్ కరెక్టే కాదనలేదు. హ్మ్. అందరూ అలా ఉండరు కదా! హ్మ్. ఇప్పుడు 10 మంది ఉన్నారంటే, హ్మ్. 10 మంది బుద్ధి ఒకలా ఉండదు కదా! హ్మ్. ఇంట్లో కుటుంబంలో నలుగురుంటే, ఆ! నలుగురు 4 లోకాలు. నలుగురు అంతే. 4 మనస్తత్వాలు. అంతే. అందరూ గూడా మంచి దృష్టితోనే చూడాలని హ్మ్. ఎక్కడుంది? ఎవరి మనస్తత్వం వాళ్ళది. ఎవరు అంతే. మనస్తత్వం వాళ్ళది. అలాగే నన్ను దోవన పోతూ నన్ను నువ్వు చూడలేదంటే ఎట్లా?
నువ్వు చూడ్డానికే ధరించావేమో, ఉమ్, నువ్వు ఒకళ్ళు చూడకుండా పోతే నన్ను ఎవరు పట్టించుకోలేదని కూడా నువ్వు అనుకుంటావు. ఉమ్, చూశారు అంటే నువ్వు ఎందుకు చూసావు అని అంటావు. ఉమ్, ఇది కరెక్ట్ కాదుగా. అందుకనేసి ఏది ఏమైనా ఉమ్, నీ అందాన్ని నువ్వు పెంపొందించుకోండి. అంటే ఉమ్, చూపించడంలో కాదు, అది వస్త్రధారణలో ఉమ్. నీ అందాన్ని పెంచుకోండి. సరే, బాగుంది. వస్త్రధారణ బాగుంది. వాళ్ళ గురించి మనం ఎన్నెన్నో మంచి మంచి విషయాలు విన్నాము. ఏకంగా అంటే పతివ్రతల లెక్కల్లో ఉన్న వాళ్ళనే పురాణాల్లోంచి లాగి మరి వాళ్ళపైన అత్యాచారాలు జరిగాయని ఇలా మాట్లాడారు అవును, కొన్ని అవును, వీడియోస్లో. అవును. మరి వాళ్ళు పద్ధతిగా లేరా? మరి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడారు? మంచి మాట అడిగారు. 100% ఇది చరిత్రలోకి వెళ్ళిపోయామంటే ఉమ్, ఇంకొక విషయం అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే, ఇప్పుడు అతను ఉన్నాడు. అతని పేరు చెప్పచ్చో లేదో? ఆ, చెప్పొచ్చు కదా. ఎవడో గాలికి తిరిగేవాడు. ఎవరు? గాలికి తిరిగేవాడు ఉమ్, అన్నాడు. అది కూడా ఎందుకు అనాల్సింది వచ్చింది వాడు అనంటే, అతను అందరినీ ఇంకొక బూతుల్లో తిట్టాడనమాట. ప్రతి ఒక్కరిని, అవును, ఒక్కరినని కాదు, సమాజాన్ని అంతా కూడా తిట్టాడు. అవును. అందువల్ల వాడు అనాల్సింది వస్తుంది. ఉమ్, గాలికి తిరిగేవాడు. అయితే ఈ గాలికి తిరిగేవాడు ఉమ్, ఏమన్నాడంటే, సీతాదేవిని రేపు చేశాడు రావణాసురుడు అని చెప్పాను. అవును. దీని విషయము వాడికి తెలిస్తే మాట్లాడాలి, ఉమ్, ఉమ్. తెలియకపోతే వాళ్ళ దాకా వెళ్ళకూడదు. అంతే. ఇప్పుడు కాలమాన ప్రకారంగా ఇప్పుడు గురించి మాట్లాడుకోవాలి. ఉమ్, నువ్వెక్కడికో వెళ్ళేసి వాళ్ళ గురించి మాట్లాడడానికి నీవేమిటి, నీ వయసు ఏమిటి, నీ యొక్క జీవనం ఏంటి, నీ బతికేమిటి, అసలు నీకు ఎంత జ్ఞానం ఉంది? ఎంత ఆ జ్ఞానం విషయ ఉంది? పరిజ్ఞానం అయితే ఏముంది? ఆ విషయంలో కూడా మనం ఇందాక మీరు అన్నట్టుగా అవును, చర్చించుకుందాం. సీతాదేవిని చెరపట్టాడు, రేప్ చేశాడు అనేది వీడు చెప్పడం. ఉమ్, అందరూ చెరపట్టారు అంటారు. అవును, వీడేమన్నాడు, ఏకంగా సీతాదేవిని రేప్ చేశాడు రావణాసురుడు అని అవును. చెప్తున్నాడు. అయితే ఇది ఏమిటి అంటే, సీతాదేవిని రావణాసురుడు రేప్ చేయలేదు, ఉమ్, తనను చెరపట్టలేదు. ఉమ్, ఇది 100% సత్యం. ఉమ్, మరి ఏమిటి, ఆమెను ఎందుకు తీసుకెళ్ళాడు అంటే, దీంట్లో కూడా లెక్కలున్నాయి. వివాహం కాకముందే ఎవరికి, రాముడికి, ఆ, విశ్వామిత్రుడు వాళ్లకు విలువిద్య నేర్పించడానికి, వాళ్ళకి అన్ని విద్యలు నేర్పించడానికి ఆయన ఇంకొక ఆలోచన తన దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి నేర్పించుకుంటూ మన దక్షిణాదికి వచ్చాడు. ఉమ్, ఉత్తరాది నుంచి నేర్పించుకుంటూ వచ్చాడు. ఉమ్, నేర్పించుకుంటూ రావడం వల్ల ఏమైంది అంటే, ఇక్కడికి రాగానే మన మహారాష్ట్ర దాటి కర్ణాటక బార్డర్ రాగానే ఉమ్, వాళ్ళు నేర్చుకున్న విద్యని ప్రయోగించాలి. డాక్టర్ ఏం చేయాలి, నేర్చుకున్నాడని తెలియడానికి, నేర్చుకోవడానికి ఎవరినన్నా బాడీ అన్నీ కూడా ఎలకలను చంపో, కప్పలను చంపో, లేకపోతే ఇంకా కూడా మనుషులను కూడా చంపి వాళ్ళనంతా కూడా టెస్ట్ చేయాలి. ఇది అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి కూడా. మనిషి ఇలా ఉంటారు ఇలా అనేసి అవయవాలు కానీ అన్ని విధాల వాటిని మనం నేర్చుకోవడానికి తెలుసుకుంటాడు. అదేవిధంగా వీళ్ళ విద్య నేర్చుకోవడానికి ఏమిటి అనంటే, కొంతమందిని చంపమని చూపించాడు. ఉమ్, కొంతమంది బాహుబలులు అనొచ్చు. ఉమ్, అంటే మంచి శక్తివంతులు, బలాఢ్యులు. వాళ్ళు ఎవరు అంటే, శూర్పణఖ పరివారం. ఎవరు? ఓ, శూర్పణఖ శూర్పణఖ. పరివారం. ఈ శూర్పణఖ మన తెలంగాణ, రాయలసీమ, ఈ కర్ణాటక, ఈ దక్షిణాది, ఈ కొన్ని వీటికి ఆమె రాణి. ఉహుం, వాళ్ళ తల్లిదండ్రులు రావణాసురుడు పశువు కుంకుమలకి శూర్పణఖకి ఇచ్చిన దత్తమండలం ఇది. ఓహో, ఈ ప్రాంతం అంతా కూడా ఆ, దక్షిణ భారతదేశం. ఓకే, ఓకే. మన తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలో కూడా కొంత భాగము, ఉమ్, దాంతో కూడుకొని ఆంధ్ర, తమిళనాడు, కేరళ. ఓకే. ఉమ్, అయితే ఈ ఆమెకి ఇచ్చినటువంటి దత్తమండలం అయితే ఆమె పరివారము తన మనుషుల్ని ఉమ్, వీళ్ళు చంపడం జరిగింది. ఉమ్, ఆ చంపడం జరగడంలో వాళ్ళు పోయేసి ఆమెకు చెప్పుకున్నారు. ఓకే. ఎవరో రామలక్ష్మణులంట. ఉమ్, వాళ్ళు వచ్చి మన వాళ్ళ పైన దాడి చేశారు ఉమ్, అని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడు ఆమెకు కోపం వచ్చింది. ఆహాహా, వాళ్ళు ఎవరో తెలియదు ఆమెకి తెలీదు. ఇంకా. ఆ, మన మన ప్రాంతంలోకి వచ్చి మన వాళ్ళని ఎందుకు చంపాలి, వాళ్ళకి ఏం అవసరం వచ్చింది, ఉమ్, వీళ్ళ విలువిద్య నేర్చుకున్నారా లేదా అని ఈయన గురువు గారు ఇచ్చిన టెస్ట్లో ఓకే, ఓకే. వీళ్ళని చంపడం జరిగింది. ఉమ్, ఉమ్, అప్పుడు అలా చంపడం వల్ల ఆమెకు తెలియడం వల్ల ఉమ్, ఆమెకు కోపం వచ్చింది. ఎవరికి? శూర్పణఖ. శూర్పణఖకి. ఉమ్, అప్పుడు వీళ్ళెవరో వీళ్ళని దండించాలని చెప్పేసి ఆమె అనుకునింది. ఉమ్, సరే అంటే అనుకున్న వెంటనే ఏం జరగలేదు కదా. ఆమె తర్వాత వీళ్ళు ఇక్కడ తిరుగుతుండగానే వాళ్ళకు సందేశం వచ్చింది ఉమ్, అయోధ్య నుంచి. ఏమిటి ఆ సందేశం అంటే, వివాహం, సీతాదేవితో సీతమ్మ. వివాహం. ఇది మనం ఊరికే లఘుగా చెప్పుకుంటున్నాం. ఓకే. లఘుగా అంటే మనం అంతా విషయం చెప్పాలంటే Short and sweet. మనకు సరిపోదు కాబట్టి ఉమ్,
లఘువుగా చెప్పుకుంటున్నాం షార్ట్కట్లో. ఆమెన వెంటనే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వివాహం చేసుకున్నారు, అయిపోయింది. ఆ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యుల్లో కొంతమంది ఒప్పుకోలేదు. ఏమని? నా కొడుక్కి పట్టాభిషేకం కట్టాలి అని చెప్పేసి, ఆయన పేర్లు అవసరం లేదు. సరే అని చెప్పేసి అదే వాళ్ళ నాన్నగారు ఉండి వాళ్ళని అరణ్యవాసానికి పంపించమని చెప్పింది దశరథ మహారాజుకి. ఆయన ఉండి వివాహం అయిన తర్వాత రాముడిని సీతని అరణ్యాలకి పంపించాడు. తండ్రి మాట జవదాటకుండా ఆయన బయలుదేరుతుంటే లక్ష్మణుడు కూడా నేను అన్న ఎక్కడుంటే అక్కడే అని చెప్పేసి తను వచ్చాడు. వీళ్ళు మళ్ళీ ఇక్కడ బాగా తిరిగారు కాబట్టి మన కర్ణాటక, లేపాక్షి, మహారాష్ట్ర కొన్ని బార్డర్లు ఇదంతా వాళ్ళకు బాగా నచ్చింది కాబట్టి వాళ్ళు ఇక్కడికి వచ్చేసి ఆమెను ఒక కుటీరం వేసుకొని ఉన్నారు. ఈమె అన్వేషణ చేస్తూనే ఉంది ఆల్రెడీ. ఆమెకి కొంతమంది తెలియచేశారు ఇలా ఇక్కడ ఉన్నారు అని చెప్పి. అప్పుడు ఆమె వచ్చింది. ఎవరు? శూర్పణఖ. వచ్చేసి వీళ్ళను కనిపించేటప్పటికి కోపంతో వాళ్ళని దాదాపు కనీసం 150 మందికి పైన చంపారు ఆమె పరివారాన్ని. అప్పుడు ఆమె ఉండి మా వాళ్ళని ఎందుకు చంపారు మీరు అని చెప్పేసి వాళ్ళని ఎదిరించింది. అప్పుడు లక్ష్మణుడి మమ్మల్ని ఎదిరిస్తావా? మేమెవరు? ఉత్తరాది భారతదేశానికి సంబంధించి చక్రవర్తి ఆయన, రాముడు, శ్రీరాముడు అని చెప్పేసి ఆయన కోపం. లక్ష్మణుడు ఆవేశపరుడు. ఆమె కోపంతో ఆమె పైన దాడి చేశాడు. ఎవరిపైన? శూర్పణఖ పైన. దాన్ని వీళ్ళేంది సినిమాల్లో రకరకాలుగా చూపించుకున్నారు. ఆయన రాముడు అందంగా ఉన్నట్టు, ఈమె ఆయనను ప్రేమించినట్టు, నేను కాదు పో లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళని ఆయన చెప్పడము. ఎవరు అక్కడ చెప్తారా? అంత కల్పితమే. రాముడు అన్న చెప్తాడా నేను కాదు లక్ష్మణుడు ఉన్నాడు పో ఆయన చూసుకోపని అని చెప్తాడా? ఇదంతా క్రియేటివిటీ, వీళ్ళ క్రియేటివిటీలంతా. ఆయన రాముడి ముందరే ఆడు దాడి చేయడం వల్ల ఆమె చచ్చి బతికిది అన్నట్టుగా శూర్పణఖ లంకకు వెళ్ళి, ఇప్పుడు ముక్కు చెవులు కత్తిరిస్తారు అని అంటారు, అదే దాడి చేయడం అంటే. అదే నేను అన్నీ చెప్పకుండా మీకు వివరంగా, దాడి అంటే మొత్తం అదే స్త్రీ పైన దాడి చేశాడు. ఎవరిపైన? శూర్పణఖ పైన దాడి చేస్తే ఆమె వెళ్ళి లంకకు వెళ్ళి వాళ్ళ అన్నకు మొరపెట్టుకునింది. అన్నా ఇలా మన ప్రాంతంలోకి వచ్చారు, మన వాళ్ళని కొంతమందిని చంపారు, అందుకు నేను వాళ్ళని పోయి మా వాళ్ళని ఎందుకు చంపావు అని చెప్పి నేను వాళ్ళని ఎదిరించాను. ఎందుకంటే మన పక్క ఈ ప్రాంతాల్లో ఆడపిల్లలు చాలా ప్రౌడ్ అనమాట. అంటే కరెక్ట్గా ఉంటారు, పర్ఫెక్ట్గా ఉంటారు. ఏదైనా తప్పు చేస్తే ఒప్పుకోరు ఎవరైనా సరే. అలాంటివి ఇదనమాట ఆమె లక్షణాలు. ఇంకా మన తెలంగాణలోను, మన రాయలసీమలోను, కర్ణాటకలోను, తమిళనాడులోను ఎప్పటికీ నాటుకుపోయి ఉంటాయి ఆడపిల్లల విషయాల్లో. అంటే వాళ్ళ బిహేవియర్ కూడా అలాగే ఉంటుంది. తప్పును ఒప్పుకోరు సామాన్యంగా, దాన్ని క్షమించరు కూడా. అలాంటి వాళ్ళు అనమాట. అప్పుడు ఆమె పోయి చెప్పుకోవడం వల్ల అప్పుడు ఆ గాయాలతో వాళ్ళన్న చెల్లెల్ని చూసేటప్పటికి తనకి అమాంతం కోపం వచ్చేసింది. వచ్చేటప్పటికి ఎవరు అమ్మా నిన్ను దాడి చేసింది నీ పైన? ఆడవాళ్ళ పైన దాడి చేసిన వాళ్ళు ఎవరు? వాళ్ళు ఇంకంతకంటే ఎవడున్నాడు? సామాన్యంగా ఆడవాళ్ళని కొట్టేవాళ్ళు ఎవరైనా సరే వాడు అంతకంటే నీచనమైన పదాలతో మాట్లాడతారు వాళ్ళని. అనొచ్చు అనకూడదు కానీ కొర్జాన్ అనే మాటే అంటారు ఎవరిని? ఇబ్బంది పెడితే కొట్టిన వాడిని కొర్జాన్ అని పిలుస్తారు కూడా, అంటారు కూడా. అంత నీచనమైన వాళ్ళు ఎవరు అని చెప్పి సంబోధన చేశాడు ఎవరు? రాముడు. అప్పుడు ఆమె చెప్పుకోవడం వల్ల, రావణాసురుడికి చెప్పుకోవడం వల్ల అప్పుడు వాళ్ళన్న కోపంతో వాళ్ళు ఎక్కడున్నారంటే పలానా ప్రాంతంలో పలానా ఏరియాలో ఉన్నారంటే వాళ్ళ రావణాసురుడు బయలుదేరి వచ్చాడు. ఆయన వచ్చేటప్పటికి వీళ్ళు కందమూలాల కోసం ఎక్కడికో వెళ్ళిపోయారు. ఏది? పండ్లు కాయల కోసం వీళ్ళు వెళ్ళారు. అక్కడ కూడా వీళ్ళు ఏం చేశారు? అదేదో మోసం చేసినట్టుగా, ఏదో మాయ జింకను పంపించినట్టుగా వీళ్ళని పంపించే రాముడిని పంపేయడం, వెంటాడడం, ఆ జింక కావాలని, బంగారు లేడీ కావాలనేట్టుగా వీళ్ళు దాన్ని క్రియేట్ చేసుకోవడం, ఇదంతా జరిగింది. అది కాదు, ఆయన రావడంతో, ఇంటికాడికి రావడంతో ఈమె ఒకటే ఉంది, సీతాదేవి. వీళ్ళిద్దరు కూడా లేరు. వీళ్ళు పండ్లకి కాయల కోసం, కందమూలాల కోసం వీళ్ళు వెళ్ళారు అరణ్యాలకి. అప్పుడు ఈయన చూశాడు. అప్పుడు చూసి అరే ఒకటే ఉంది, ఆడవాళ్ళు ఒకటే ఉన్నారు,
వీళ్ళు రామలక్ష్మణులు అనేవాళ్ళు నా చెల్లెలి పైన, ఆడదాని పైన, ఆడపిల్ల పైన దాడి చేశారు. ఉమ్, దానికి గాను ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అన్న సామెత కింద ఆడవాళ్ళని కొట్టినందుకు ఆడవాళ్ళనే తీసుకెళ్దాము. ఉమ్, ఆమె కోసం వీళ్ళు వెతుక్కుంటూ వస్తారు. అంటే వీళ్ళ చావుని వీళ్ళే వెతుక్కుంటూ వస్తారు ఓహో, అని చెప్పేసి అనే ఉద్దేశంతో ఆయన సీతమ్మ వారిని అవును. తీసుకెళ్లారు. తన ఆడపిల్లని కొట్టారుగా. ఆడపిల్లని కొట్టిన దానికి గాను ఆడవాళ్ళని తీసుకెళ్దాం. ప్రతీకారం. ఆమెను ఎతుక్కుంటూ వాళ్ళే వస్తారు. అంటే వాళ్ళ చావును వాళ్ళే వెతుక్కుంటూ వస్తారు అని ఆయన గర్వం, అహంకారంతోటి ఉమ్, అప్పుడు ఆమెను తీసుకెళ్తున్నాడు. తీసుకెళ్తూ ఉంటే ఒక పక్షి, జటాయు పక్షి ఆయన అడ్డగిస్తుంది. అడ్డగిస్తుంటే అప్పుడు కత్తి తీసుకొని దాని రెక్కలు నరికేశాడు. ఉమ్, రెక్కలు నరకగానే అది కింద పడి అది అరుస్తూ ఉంది. ఉమ్, రామలక్ష్మణులు వచ్చారు. వచ్చేటప్పటికి అక్కడ ఆమె లేదు. ఉమ్, అప్పుడు వీళ్ళకి అర్థమైంది. ఏదో ఎవరో అదంతా పరిస్థితి వచ్చారు. అక్కడ చూసే సిచ్యువేషన్ చూసేటప్పటికి అక్కడ జరిగినటువంటి ఇది. అప్పుడు సీతని ఎవరో తీసుకెళ్లారన్నట్టుగా ఆమెన వీళ్ళు నగలు అయి ఆమె ఆభరణాలు కనపడుతుంటే అట్లా బయలుదేరి వస్తుంటే ఆమెన కర్ణాటక అనంతపురం జిల్లా బార్డర్లోకి వచ్చారు. రాగానే అక్కడ ఒక పక్షి కింద పడి, గరుడ పక్షి అది బాధపడుతూ అరుస్తూ ఉంది. ఉమ్, అప్పుడు ఆయన చూసి ఆ పక్షిని చూసి లే పక్షి అని చెప్పి దాన్ని లేపు ఆ! దాన్ని తల లేపడానికి నుంచి నిమురుతుంటే ఉమ్, అప్పుడు ఆ పక్షికి రెక్కలు కూడా వచ్చి లేసిందని. ఉమ్, 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 అందుకే దాన్ని లేపాక్షి. ఏమిటి? లేపాక్షి. అదే హిందూపురం. ఇప్పుడు మన బాలకృష్ణ ఎమ్మెల్యే హిందూపురం. ఉమ్, హిందూపురం మన బెంగుళూరు హైవేకి దగ్గరలోనే ఉంటుంది. అది విరూపాక్ష దేవాలయం. ఆహాహా. రాముడు పుట్టకముందే ఎప్పటినుంచో ఉన్నటువంటి పురాణ పుణ్యక్షేత్రం ఇది. అవునవును. కృతయుగానికి ఆమ్, అప్పుడు ఈ యొక్క పుణ్యక్షేత్రం విరూపాక్ష దేవాలయాన్ని కాస్త ఆ తర్వాత ఈయన రాకతోటి ఆ రోజుతోటి లేపాక్షి అనే దేవాలయంగా ప్రసిద్ధి. ప్రసిద్ధి. ఆ పక్షి చెప్పింది. ఇట్లా ఆ పక్షి భాషలో చెప్పిందనమాట. ఉమ్, ఉమ్, రామనాసురుడు ఇలా తీసుకెళ్ళాడు. నేను మీకు దారి చూపెడతాను. నన్ను నన్ను అనుసరించండి అని. అది లేసి బయలుదేరి వెళ్ళింది. దాన్ని అనుసరిస్తూ వీళ్ళు కొండల్లోకి వచ్చారు. ఉమ్, తిరుమల కొండల్లోకి రాగానే అక్కడ అంజనాద్రి కొండ వచ్చేటప్పటికి చీకటి పడింది. ఉమ్, అక్కడ సేదతీర్థామని అక్కడ కూర్చుంటే అక్కడ ఆంజనేయుడు పరిచయం అయ్యాడు. ఉమ్, ఆ ఆంజనేయుడు పరిచయం అయిన తర్వాత ఇంకా మిగతా వాళ్ళందరిని పరిచయం చేయించారు. అక్కడ వాళ్ళ సమస్యలన్నీ కూడా తీర్చి ఈయన రాముడు, ఉమ్, రామలక్ష్మణుడు అక్కడి నుంచి వాళ్ళని వెంట పెట్టుకొని శబరిమలకి వెళ్ళాడు. ఉమ్, అక్కడ శబరిమల ఎందుకు అన్నామంటే అక్కడ శబరి అనే ఒక ఆమె అవును. ఆ కొండల్లో ఉంది కాబట్టి, మలై అంటే కొండలు, అక్కడ స్టే చేశారు. ఉమ్, దాన్ని అప్పటి నుంచి శబరిమలై. ఇప్పుడు మనం అయ్యప్పలు అందరం కూడా అవును. అవును. ఆ కొండ మీదకి వెళ్ళి దర్శనం చేసుకుంటున్న ప్రాంతం అది. ఉమ్, దాన్ని ఆ శబరి నివాసం ఉంది కాబట్టి అక్కడ వీళ్ళు ఆతిథ్యం తీసుకున్న ఈ అందరూ కూడా ఉమ్, రామలక్ష్మణులతో పాటు ఆంజనేయుడు, సుగ్రీవుడు, జాంబవతుడు, అంగజుడు వీళ్ళందరూ కూడా అక్కడ సేద తీరి మరుసటి రోజున ధనుష్కోటికి అంటే రామేశ్వరం ధనుష్కోటికి చేరుకొని ఉమ్, అక్కడి నుంచి ఆంజనేయ స్వామి లంకకు వెళ్ళి వీళ్ళందరినీ కూడా అక్కడికి చేర్చి ఉమ్, వాళ్ళ జాడ కనుక్కొని వాళ్ళందరినీ కూడా సంహరించి ఎవరందరినీ ఆ, ఆ, సైన్యాన్ని రావణాసురుడి రావణాసురుడికి సైన్యాన్ని అందరినీ కూడా వాళ్ళని సంహరించేసి ఉమ్, ఆ సీతాదేవిని తీసుకొచ్చారు. ఉమ్, అప్పటి వరకు కూడా ఆయన ఆమెను ఏ రోజు కూడా చెరపట్లేదు. ఏ రోజు కూడా సీతాదేవిని చెరపట్లేదు. ఒక చెట్టు కింద కూర్చోబెట్టాడు. ఉమ్, తన భార్య మండోదరి కూడా చెప్తూనే ఉంది. ఉమ్, ఆమె కూడా చూసుకుంటూనే ఉంది. ఆహా. ఏమిటి? ఆమె సీసీ కెమెరా లాగా అనుక్షణం తన భర్త ఏం చేస్తున్నాడు అనేది అన్నీ చూసుకుంటూ ఉంది ఆమె. ఉమ్, ఆమెతో పాటు అందరూ చూసుకుంటూనే ఉన్నారు. ఆమె పైన ఈగ కూడా వాలలేదు. ఎవరిపైన? సీతమ్మ పైన. సీతాదేవి పైన. వీడు రేప్ చేశాడని చెప్తున్నాడు. ఎక్కడ చూశాడు వీడు? అదే ఎక్కడ ఏ చూశాడు? పురాణాల్లో ఆ, చూశాడు మరి? ఆమెను తీసుకెళ్ళినందుకే వీళ్ళందరూ కూడా అప్పటికి వీళ్ళు రామలక్ష్మణుల నుంచి కాదు, సాధ్యం కాదు. ఇక్కడ మన దక్షిణాదిలోని ఈ జాంబవతుడిని, సుగ్రీవుడిని, ఆంజనేయుడిని వీళ్ళందరినీ కూడా ఉమ్, ఈ సమూహంగా వీళ్ళందరినీ సపోర్ట్ తీసుకొని వాళ్ళ ద్వారా ఈ యొక్క ఆమెను తీసుకెళ్ళినందుకు రావణాసుర సైన్యాన్ని ఉమ్, వాళ్ళందరినీ కూడా శూర్పణఖను కానీ లేదంటే అందరినీ ఆడవాళ్ళందరినీ కూడా చంపి వాళ్ళందరినీ కూడా చంపేసి ఆ యొక్క సీతాదేవిని తీసుకొని వెళ్ళారు. అంతే తప్ప అక్కడెక్కడ రేప్ చేశారు
ఆమెను చెరపట్టాడు అన్న దాఖలాలు 100% లేవన్నమాట. ఉమ్, ఇప్పుడు మనం చెప్పిందంతా కూడా 100% కరెక్టే. ఇక్కడ ఏమైందంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాసుకున్నారు. ఉమ్, ఉమ్. అంతే తప్ప రావణాసురుడు సీతాదేవిని తగలను కూడా తగలలేదు. ద్రౌపది విషయం కూడా అంతే. అంటే అప్పటికి ఆ ఆ ఆ విషయానికి వచ్చేటప్పుడు కూడా మనము క్లారిటీ ఇవ్వచ్చు. ఉమ్, ఏంటంటే ఆ, ద్రౌపదిని వివాహం చేసుకోవడానికి వాళ్ళ అమ్మగారు పరీక్ష పెట్టారు. ఆ పరీక్షలో ఏంటంటే స్వయంవరం. ఆ స్వయంవరానికి వచ్చేటప్పటికి అందరిని ఆహ్వానించారు. వీళ్ళు ఏంటంటే యాచకుల రూపంలో అర్జునుడు వచ్చాడు. అవును. వచ్చాడు. ఆ తర్వాత అక్కడ పైన తిరుగుతున్నటువంటి మత్యాన్ని కొట్టి, అంటే ఇక్కడ మనకు స్వయంవరం అనేది ఎవరైనా సరే వీరుడు అని తెలియచేసుకోవడానికి ఆ, ఆ. ఒక పరీక్ష. అందులో గెలిచిన వాడికే ఆ కన్య వివాహం అంటే పూలమాల వేస్తుంది. గాంధర్వ వివాహం అని అవును. అనుకుంటాం కదా. అలా పూలమాల వేయడం వల్ల వరించేస్తుంది. ఉమ్, అతన్ని మాత్రమే వరించాలి. ఉమ్. ఇంకొకరిని వరించడానికి వీలు లేదన్నమాట. ఓకే. ఆ పరీక్ష పెట్టారు. అందులో పాండవుల్లో అర్జునుడు వచ్చాడు. కౌరవులు అందరూ కూడా వచ్చారు. అనేక రాజ్యాల వాళ్ళందరూ కూడా వచ్చారు. ఆ, అక్కడ దుర్యోధనుడు ఆ ద్రౌపదిని ఇష్టపడ్డాడు. ఉమ్. ఎవరు? దుర్యోధనుడు. దుర్యోధనుడు ఆమెను వివాహం చేసుకోవాలి అని అనుకున్నాడు. తనకు ఆ మత్స్యాన్ని సేధించే శక్తి తనకు లేదు. అప్పుడు ఏం చేశాడంటే కర్ణుడికి చెప్పాడు. అప్పుడు కర్ణుడు ఉండి నేను ఆ మత్స్యాన్ని ఛేదించి ఉమ్, ఆ కన్యని నీకు అప్పగిస్తానని చెప్పి కర్ణుడు వచ్చాడు. అక్కడ అందరూ ఒప్పుకోలేదు. ఎవరైతే దాన్ని జయిస్తారో వాళ్ళకు మాత్రమే ఆమె వివాహం. వరిస్తుంది. భర్త. వాళ్ళు మాత్రమే తన భర్త. ఉమ్, ఒకరు జయించి ఇంకొకరికి ఇవ్వడం అనేది అది తప్పు, నేరం. ఆ, వివాహం మనం చేసుకొని ఇంకొకటి అప్పగిస్తే ఎలా ఉంటుంది? దాన్ని ఏమంటారు? వివాహం మనం చేసుకొని ఇంకొకటికి ఇవ్వడం అనేది అదే ఇప్పుడు జరుగుతున్న ఎక్కువ సమస్యలు. ఇటువంటి సమస్యలు అనేది అప్పుడు కానీ ఇప్పుడు కానీ నేరం. ఏమిటి? నేరం. నేరం. అప్పుడు అందుకు వాళ్ళు ఒప్పుకోకపోవడంతో ఆయనకు కోపం అయిపోయింది. ఎవరికి? ఉమ్, దుర్యోధనుడికి, కర్ణుడికి కూడా. వాళ్ళ ఆలోచన తప్పు అనమాట. ఉమ్, సమర్థుడు అయితే దుర్యోధనుడే ఆ మత్స్యాన్ని సేధించి ఆమెను వివాహం చేసుకోవాలి. ఎవరిని? ద్రౌపదిని. ఉమ్, అప్పుడు ఇంకా మిగతా రాజులు క్షత్రియులందరూ కూడా చేశారు. అక్కడ అందరూ ఓడిపోయారు. అప్పుడు అర్జునుడు వచ్చాడు. ఉమ్. అర్జునుడు అంటే అర్జునుడు రూపంలో లేడు. తను ఒక యాచకుడు రూపంలో ఉన్నాడు. బిచ్చగాడు రూపంలో ఉన్నాడు. వచ్చాడు. విల్లును తీసుకొని ఎక్కువబెట్టి మత్స్యాన్ని ఛేదించేశాడు. ఇదంతా కూడా మనం ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కృష్ణుడు ఆ మత్స్యాన్ని కర్ణుడు కొట్టబోతున్నాడని దాన్ని ఆపాడని ఇదంతా చూపిస్తుంటారు. అది వేరే విషయాలు. ఉమ్, మనము దీన్ని క్రియేటివిటీ ఎంతైనా చేసుకోవచ్చు అనమాట. నీకు ఒక పాయింట్ ఇస్తే ఆ పాయింట్ని నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు దాన్ని లాగొచ్చు. మార్చుకోవచ్చు అనమాట. అలా చేసినాటివే. ఉమ్, అప్పుడు ఆమె జయించడం వల్ల వాళ్ళందరికీ కోపం వచ్చింది. అర్జునుడు తర్వాత తెలిసిపోయింది అర్జునుడు ఒకటే కొట్టగలడని. అర్జునుడు దక్కింది ఉమ్, అని చెప్పేసి దుర్యోధనుడికి, కర్ణుడికి ఆమె పైన మనసు పడి ఉన్నారు కాబట్టి, ఇష్టపడి ఉన్నారు కాబట్టి ఉమ్. ఆ కోపం, ఆ ద్వేషం అనేది అలా ఉండిపోయింది. అందులో ఇతను వాళ్ళకి శత్రువు. ఎవరికి? దుర్యోధనుడికి. అన్నదమ్ముళ్లే కానీ శత్రువు. అతను జయించాడు అనేటప్పటికి ఇంకా కూడా తనకి ఆవేశం, కోపం ఎక్కువైపోయింది. అది దృష్టిలో పెట్టుకున్నారు. ఉమ్, వాళ్ళ మనసులో దృష్టిలో పెట్టుకొని ఉన్నారు. అప్పుడు ఈయన ఆమెను తీసుకొని, ఆమె పూలమాల వేసింది ద్రౌపది. ఆమెను తీసుకొని ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళగానే వీళ్ళు కొద్దిగా సంతోషంలో, ఆనందంలో ఆమెను వెనక పెట్టుకొని వాళ్ళమ్మని అడిగాడు. అమ్మ, నేను ఒక ఫలాన్ని తెచ్చాను, ఒక పండు తెచ్చాను, అందమైన పండు తెచ్చాను అని చెప్పి వాళ్ళ అమ్మతో అన్నాడు. అంటే అప్పుడు ఆముండి చూడలేదన్నమాట. చూడకుండా ఇచ్చిన మాట. ఫలమైనా ఏదైనా సరేనైనా 5 మంది అన్నదమ్ములు పంచుకోండి అని చెప్పి ఆమె చూడకుండా అన్న మాట అన్నమాట. వీళ్ళు ఏంటంటే ఒక మాటకి కట్టుబడి ఉంటారు. ఏదైనా సరే అది మంచి కానీ చెడు కానీ ఇచ్చిన ఆ మాటకి కట్టుబడి ఉంటారు. ఆ తర్వాత చూసిన తర్వాత అప్పుడు ఆమె ఆశ్చర్యపోయింది. అయ్యో, నేను ఎంత మాట అన్నాను అని చెప్పేసి. అప్పుడు అన్నదమ్ములు 5 మంది ఉన్నారు. అందరూ దానికి ఇష్టపడ్డారు. ఏమని? అమ్మ చెప్పింది కదా అని, తల్లి చెప్పింది కదా అని. అది తల్లి నుంచి వచ్చిన వాక్కు కాబట్టి 5 మంది స్వీకరించారు. అది అవుతే వీళ్ళ పాయింట్ ఏంటి? మేము కర్ణుడు నన్ను ఆ మత్స్యని ఛేదించి నాకు ఇస్తానంటే ఒప్పుకోలేదు అని దుర్యోధనుడు. నేను ఆ మత్స్యాన్ని జయించి ద్రౌపదిని ఆయనకు కానుగ్గా ఇద్దామంటే వీళ్ళు ఒప్పుకోలేదు వీళ్ళందరూ. మరి ఇప్పుడు 5 మంది ఎలా ఒప్పుకున్నారు? 5 మందికి ఎలా భార్య అయ్యింది?
అర్జునుడే కదా జయించాడు, అవును. మరి అర్జునుడు భార్యే కదా. కానీ ధర్మరాజు కానీ, భీముడు కానీ, పాండవులందరికీ నకల ఎందుకు? సహదేవులు కానీ వీళ్ళకి ఎలా భార్య అయింది? అలాంటప్పుడు మేము కూడా మాకు కూడా భార్యే కదా అన్న వేలో వీళ్ళు హ్మ్. అంటే ఆలోచించారు. వీళ్ళ 5గురు అన్నదమ్ములకి భార్య అయితే ఏంది మేము కదా, అన్నదమ్ములమే కదా, అన్నదమ్ములమేగా. మాకెందుకు కాకూడదనా? ఎస్, మరి అదే కదా. ఆహా! వాళ్ళ ఆలోచన కూడా కరెక్టే, హ్మ్. తప్పులేదుగా. హ్మ్. ఎలా అంటే అక్కడ అర్జునుడు మాత్రమే కదా జయించాడు, హ్మ్. అర్జునుడు భార్య అవుతుంది కదా. అర్జునుడు భార్య అయినప్పుడు హ్మ్. ధర్మరాజు ఎలా భార్య అవుతుంది, హ్మ్. భీముడికి ఎలా భార్య అవుతుంది? హ్మ్. ఇప్పుడు మమ్మల్ని వద్దన్నారు, ఆయన మత్స్యాన్ని జయించి అర్జునుడు జయించి వాళ్ళ అన్నదమ్ములకు కూడా ఇచ్చాడు. హ్మ్. కర్ణుడు జయించి దుర్యోధనుడికి ఇస్తుంటే ఒప్పుకోలేదు, హ్మ్. అర్జునుడు జయించి అన్నదమ్ములందరికీ ఇచ్చాడు. ఆ! అది ఎక్కడ అది ఎక్కడ న్యాయము? హ్మ్. ఇది అన్యాయమే కదా హ్మ్. అని చెప్పేసి వీళ్ళు కూడా అక్కడ వీళ్ళకొచ్చిన మనస్పర్ధలు ఇవన్నీ కూడా. హ్మ్. ఒక స్త్రీ కోసం ఏమైనా జరుగుతుందన్నది ఇదే వాస్తవం. హ్మ్. అప్పుడు ఏమైందంటే వాళ్ళు కుతంత్రాలతోటి వాళ్ళు పాచికల్లో వాళ్ళను రాజ్యం కోసం, రెండోది స్త్రీ కోసం అవమానించడము ఆ! ఇవన్నీ. వీళ్ళు కుట్రలు పన్ని ఆమెను వాళ్ళను ఓడించి హ్మ్. రాజ్యాన్నంతా కైవసం చేసుకొని, వాళ్ళతో పాటు వాళ్ళ అన్నదమ్ముల్ని కూడా వీళ్ళు బానిసలు చేసుకొని, అవును. అందులోనే ద్రౌపదిని కూడా బానిసం చేసుకున్నారు కాబట్టి, హ్మ్. అప్పుడు ఆమె వాళ్ళ బానిస అన్నమాట. అవును. అప్పుడు ఏమిట్రా అంటే ఈ విషయంలో కూడా వాళ్ళు జయించారు కాబట్టి ఏది? జూదంలో. అప్పుడు వాళ్ళ యొక్క రివెంజ్ తీర్చుకున్నారనమాట. వాళ్ళ కోపము, వాళ్ళ ఆవేశము కట్టలు తెంచుకునింది కాబట్టి, అప్పుడు ఆమెను తీసుకొచ్చి నిండు సభలో ఆమె వస్త్రాధారణ చేయడం. ఏమిటి? వస్త్రాపహరణం. హ్మ్. వస్త్రాపహరణం చేయడం. హ్మ్. ఆ వస్త్రాపహరణ అనేది ఇప్పుడు జరుగుతున్న సిట్యుయేషన్. అందరూ కూడా బట్టలు ఇప్పుకొని తిరగడం అనేది ఇది అంటే జరుగుతుంది. అక్కడ అందులో అంటే వాళ్ళు అవమానించడం కోసం చేశారు. ఇక్కడ ఎవరికి వాళ్ళు ఆ! చేసుకుంటున్నారంటున్నారా? ఇప్పుడు కొంతమంది ఇలా చేస్తున్నారు. హ్మ్. ఇప్పటికి కూడా ఇంకా మంచి వాళ్ళు చాలా వరకు మంచి మంచి ముత్తైదులు, స్త్రీలు, మహాజ్ఞానులు, పండితులు ఇంకా ఉండబట్టి మన భారతదేశం అలా ఉంది. ఈ కొంతమంది హ్మ్. 100కి 10% ఇలా చేయడం వల్ల సమాజం చెడిపోతుంది. హ్మ్. అందుకనేసి అప్పుడు ఆ బట్టలు ఇప్పినందుకే భీముడికి కట్టలు తెంచుకున్నది ఆగ్రహం, ఆవేశం. దాని మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితొచ్చింది. అందుకే అనేక మంది అసువులు బాసారు భీముడి చేతిలో. అవును. పాండవులు 5 మంది వాళ్ళ అందరిని కూడా నాశనం చేశారు. హ్మ్. నాశనం చేసేది కారణం ఏమిటి అంటే, ఒక్క వస్త్రాపహరణం వల్లనే జరిగింది ఇదంతా. హ్మ్. లేకపోతే ఈ రాజ్యం కోసం యుద్ధం చేసే అంత ఇది కాదు వీళ్ళు. హ్మ్. ఎవరు? పాండవులు. పాండవులు. ఇంతమంది జనాన్ని, వాళ్ళ బంధువర్గాన్ని ఇంతమందిని చంపేవాళ్ళు కాదు. హ్మ్. అక్కడ ఆ వస్త్రాపహరణ కోసమే ఇంత జరిగింది. ఒక అవును. స్త్రీ యొక్క వస్త్రాపహరణం కోసమే రాజ్యాలన్నిటిని కూడా నాశనం చేయాల్సిందొచ్చింది. కొన్ని కోట్ల మంది, లక్షల మంది అసువులు బాసారు. అవును. ఇప్పుడు ఇంకో రివర్స్‌లో ఉంది ఇప్పుడు. ఏమిటి పరిస్థితి? రివర్స్‌లో అన్నట్టుగా మారిపోతుంది. కాదు, ఇది కరెక్ట్ కాదు. హ్మ్. అందరూ కూడా స్త్రీలని గౌరవించాలి. అవును. స్త్రీలకు విలువివ్వాలి. వాళ్ళ యొక్క వస్త్ర అలంకరణ కూడా అవును. ఆహ్, మెండుగా, నిండుగా. నిండుగా, అలాగే చూసే వాళ్ళందరికీ కూడా చేతులెత్తి నమస్కరించే కరెక్ట్. అంటే విధంగా ఒక మాతృమూర్తిని చూసిన ఆ! ఆ ఫీలింగ్ ఆ! కలిగేటట్టుగా. అలా కలగాలి తప్ప ఇప్పుడు చూసి ఏముందిరా అనే విధంగా ఇంకొక విధంగా దృష్టి పోకూడదు. అవును. అంటే ఏదేమైనప్పటికీ మన సనాతన ధర్మంలో స్త్రీలకు సంబంధించి గొప్ప ప్రాధాన్యత ఉంది. అవును. కట్టుబొట్టు గురించి చాలా చక్కటి అవును. ఒక విధానం గురించి వివరించటం జరిగింది. అవును. అవన్నీ పాటించుకుంటూ ముందుకెళ్తే ఆ! బావుంటుంది. తెలియని వీడు అన్వేష్ గాడు హ్మ్. సీతాదేవిని రేప్ చేయడం అనడము, హ్మ్. లేదంటే ద్రౌపదిని రేప్ చేయడం, ఇక్కడెక్కడ వాళ్ళను లేదు. ఎవరు ముట్టుకోలేకపోయారు. హ్మ్. వస్త్రాపహరణం అనేది ఒకటి జరిగింది కానీ, హ్మ్. అది కూడా దానికోసం ఇదంతా అవును. రాజ్యాలే నాశనం అయిపోయినాయి. హ్మ్. ఒక్క స్త్రీ ఏమిటంటే అప్పట్లో ఒక స్త్రీకి ఇలా జరిగిందంటే ప్రపంచమంతా అలర్ట్ అయిపోయేది. అమ్మా! ఇలా జరిగింది. ఎంత దారుణం, ఎంత అన్యాయము అని హ్మ్. చెప్పి అనేవాళ్ళు. హ్మ్. ఇప్పుడు అడుగడుగునా ఇలా ఉన్నా ఎవరు పట్టించుకోవడం లేదనమాట. ఆ! అంటే అలా ఉండకూడదు, మంచిగా ఉండండి అని చెప్తేనే యుద్ధాలు జరిగేటట్టు తయారవుతుంది. ఇప్పుడు అదే జరుగుతుంది. యుద్ధ వాతావరణం అన్నట్టుగానే ఉంది హ్మ్. ప్రజలంతా కూడాను. అంటే ఏది మాట్లాడినా తప్పే. హ్మ్. ఏది మాట్లాడకుండా ఉండడమే ఉత్తమమా? అది చెడుని మనము చూసినా, ప్రోత్సహించినా హ్మ్. అందరూ నేరస్తులే. ఏమిటి?
మాకెందుకులే అనుకుంటే. మనకెందుకులే వాళ్ళు ఎట్లా పోతే అట్లా పోని, ఉమ్, వాళ్ళు కదా మనకేముంది, ఎవరెట్లా పోతే మనకేంటి అని అనుకున్నారంటే ఉమ్. వీళ్ళే నేరస్తులు. సమాజానికి వీళ్ళే చీడపురుగులు. ఎవరు? కానీ అంటే ఎప్పుడో ఎక్కడో ఏమో జరుగుద్ది మేము మాట్లాడకపోతే అనే విషయాన్ని తీసుకొని ఇప్పుడు మాట్లాడేస్తే ఇలాంటివి జరుగుతున్నాయి కదా. అంతే కదా! చెడుకి వీళ్ళు ఉమ్, ఉమ్. ప్రోత్సహిస్తున్నట్టు. అదే. వీళ్ళు దాన్ని అరికట్టకపోయినా దానికి వీళ్ళు సపోర్ట్ ఇస్తున్నట్టు అయిపోతుంది. ఉమ్, ఏది? చెడుకి. చెడుకి. ఆ! తెలిసి కూడా మాట్లాడకపోవడం వాళ్ళు నేరస్తులే. తెలిసి కూడా మాట్లాడకపోతే నేరస్తులే. ఎందుకంటే చెడుని పెంచి పోషిస్తున్నారు అని అర్థం. ఓకే. అంటే ఏంటంటే వాళ్ళు అలా బట్టలు లేకుండా తిరుగుతుంటే మనం వాళ్ళని చూసి ఆనందిద్దామనే వాళ్ళే తయారైపోతుంటారు. ఇప్పుడు ఈళ్ళు చెప్పేదదే. వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళ అవయవాలు మనం చూసుకొని సంతోషపడదాం అన్నట్టుగానే ఈళ్ళు మెసేజ్ ఇస్తున్నారు. ఉమ్, మీ ఇష్టం వచ్చినట్టు తిరగండి అనేవాళ్ళందరూ కూడా వాళ్ళ అంగాంగ ప్రదర్శనలు చూసుకుందామని చెప్పేసి వీళ్ళ తపన. మంచిగా ఉండండి అని చెప్పేవాళ్ళు ఏందంటే వాళ్ళని చూస్తే మనము చేతులెత్తి నమస్కరించాలి అన్న భావనతో వీళ్ళు చెప్తున్నారు. అవును. చెప్పిందే శివాజీ. అంటే తన కుటుంబం ఒక్క మనిషి వ్యక్తిగతంగా ఇబ్బంది పడితే అది పెద్ద సమస్య కాదు. సమాజమంతా కూడా ఏకమైతే ఏకమైతే ఇబ్బంది పడితే అది వినాశనం తప్పదు. దాన్నే కర్మ అంటారు. ఏమంటారు? కర్మ. ఈ కర్మ గురించి కూడా మనం చెప్పుకుందాం. మాట్లాడుకుందాం. అదొక ఎపిసోడ్ అలాగే. చేద్దాం. ఎందుకంటే కర్మ అనేది ఎవ్వరిని వదిలిపెట్టదు. ఉమ్, అందులో పవిత్రమైనది, పరమ పవిత్రమైనది, అత్యంత సృష్టికి మూలమైనది స్త్రీ. పురుషుడు కాదు. ఆ, 100% సెకండ్ ఆప్షనే ఎవరు? పురుషుడు. పురుషుడు. మొట్టమొదటి ఏదైనా ఉంది అంటే ప్రకృతి. ప్రకృతి అంటేనే స్త్రీ. స్త్రీ అంటేనే ప్రకృతి. ఉమ్, ఆ ప్రకృతిని మనం ఎంత ప్రేమిస్తామో, అంటే ఎంత పూజిస్తామో, ఎవరిని పూజించాలి, ఎవరిని ప్రేమించాలి అనే దాంట్లో కూడా రీజన్ ఉండాలి. ఉండాలి. రీజన్ లేకపోతే వినాశనం తప్పదు. అంటే కర్మ అనుభవించక ఎంతటి వాడికైనా సరే, పండితుడికైనా సరే, పామరుడికి. పామరుడికైనా సరే, అది కూడా ఓ వ్యక్తి పండితుడు కాడించి పామరుడు కాడికి అని చెప్పాడు. అవును. మరే పండితుడు కోరుకుంటున్నాడని చెప్పాడు ఏమని? బాగుండాలని. పామరుడు అంటే సాధారణ ప్రజలందరూ కోరుకుంటున్నారు అని చెప్తున్నాడు. అవును. మరి నువ్వేమవుతావు? ఉమ్. పండితుడు అవుతావా పామరుడు అవుతావానా? రెండు కాదనే కదా చెప్తున్నాడు. సాధారణ మనిషి దవనపోయే సాధారణ వ్యక్తి అంటే పామరుడు. అవును. అతను కూడా బాగుండండి అమ్మా, మంచిగా ఉండండి అని చెప్తున్నాడని కోరుకుంటున్నాడని చెప్తున్నాడు. ఉమ్, పండితుడు బాగుండండి అని కోరుకుంటున్నాడని చెప్తున్నాడు. ఉమ్. మరి నువ్వేమవుతావు? అవును. పండితుడివి కాకపోతివి, పామరుడివి కాకపోతివి, సాధారణ వ్యక్తి కాకపోతివి, నువ్వేమిటి? వాళ్ళకే అది ప్రశ్నార్థకం. ప్రశ్నార్థకం. ఇప్పుడు మంచి చెప్పడం ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత. బాధ్యత. చెడు చెప్పడం అన్నది అది అది వినాశనానికి దారి. దారితీస్తుంది. కాబట్టి ఏది ఏమైనా ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా ఉమ్, మనము స్త్రీని పవిత్రంగా చూసుకుందాము, అవును. స్త్రీని కాపాడుకుందాము. అలాగే ఆమెను మనము ప్రేమ అభిమానంతో చూద్దాము. ప్రేమ అంటే విపరీత అర్థం కాదు. ప్రేమ దేవుడి పైన కూడా భక్తిని ప్రేమ అని పిలుస్తారు కూడా, చెప్పుకుంటారు కూడా. అది మనము పూజించడం వేరు, ప్రేమించడం వేరు. ప్రేమ అనేది మంచి మనస్తత్వంతో చూడడం. ఉమ్, పూజించడం అనేది తల్లిని, ఆ, చెల్లిని, చెల్లి కూడా తల్లే, చెల్లి కూడా తోబుట్టు, అంటే మన తోడబుట్టింది ఉమ్, తల్లితో సమానమైంది. అంతే. తల్లి, చెల్లి, గురువు భార్యని, అలాగే రాజు చక్రవర్తి యొక్క భార్యని, ఉమ్, మనకు ఆపదలో అన్నం పెట్టిన మనిషిని. స్త్రీని. ఇప్పుడు ఈ టాపిక్లో కూడా ఇప్పుడు అయ్యో అని అన్నం పెట్టారంటే అపార్థం చేసుకుంటున్నారు. ఎందుకంటే ఆమె అన్నం పెట్టింది అంటే నా మీద లవ్, నన్ను ఆమె కోరుకుంటుంది అనే దుర్మార్గం. అంత దాకా వచ్చేసారనమాట. అవును, అవును. ఆమె ప్రేమతో కల్మషం లేకుండా ఉమ్, తను ఎంతో భక్తి, ప్రేమ, వినయ, విధేయత, ఒక సమాజం పట్ల ఆమెకెంతో గొప్ప ఉన్నత మనస్తత్వం ఉంది కాబట్టి ఎదుటివాడిని చూడగానే తన యొక్క బాధని, తన యొక్క ఆకలి బాధని తీర్చింది ఆమె. అవును. ఇప్పుడు అలా తీరిస్తే కూడా తప్పైపోతుంది. ఏమిటి? తప్పు. పెట్టారంటే నాకు ఏదైనా మంచినీళ్ళో, కాఫీయో, టీయో, టిఫినో, భోజనం పెడితే ఇంకేమైనా పెడుతుంది అన్నట్టుగా మారిపోయారు. దుర్మార్గపు ఆలోచనలు. ఒకప్పుడు
ఆమె పెట్టిందంటే ఆమె తల్లి, ఆమె ఆ కుటుంబానికి ఎంతో గొప్ప వ్యక్తి. పోయిన ప్రతి ఒక్కరికి కూడా గౌరవంగా, మర్యాదగా కడుపు చూస్తుంది, అన్నం పెడుతుంది, నీళ్ళు ఇస్తుంది, పాలు ఇస్తుంది, ఆమె దేవత అని చెప్పి కొలిచేవాళ్ళు. ఇప్పుడు నీళ్ళు ఇచ్చినా, అన్నం పెట్టినా, టిఫిన్ ఇచ్చినా, ఏం చేసినా రేపు పడక కూడా నాకు వేస్తుంది అన్నట్టు రీజన్లోకి వెళ్ళిపోయినటువంటి సమాజం ఇది. కాబట్టి మనం ఏంటంటే అందరూ కూడా మారాలి. ఏమిటి ఆ మార్పు అంటే, మనము స్త్రీని గౌరవించాలి, పూజించే వాళ్ళని పూజించాలి, గౌరవించే వాళ్ళని గౌరవించాలి, ప్రేమించే వాళ్ళని ప్రేమించాలి. ఎవరిని ఏ విధంగా చూడాలో ఆ విధంగా చూసినప్పుడే సమాజం బాగుపడుతుంది. అంతే. లేదనుకోండి, ఇలా ఒకరిని ఒకరు వాదోపవాదాలకి వెళ్తూ ఉంటే దీనికి ఆద్యము, అంతము 2 ఉండవన్నమాట. ఎవరు ఏం మాట్లాడారో అదంతా గాలి లెక్క కడుతూనే ఉంటుంది. దానికి కర్మ ఫలాన్ని అనుభవించాల్సిందే, మూల్యం చెల్లించుకోవాల్సిందే, దానికి శిక్ష కూడా అనుభవించాల్సిందే. అంతే. దాన్ని అంటారు, ఏది పడితే అది మాట్లాడకాకు అని. అదే జరుగుతుంది అంటారు. ఇదే వాయుదేవుడు ఎవరు ఏం చేస్తున్నారో, ఎవరు ఏం మాట్లాడుతున్నారో అన్నీ లెక్క కట్టుకుంటూ ఉన్నాడు. దాని నుంచి ఎవరు తప్పించుకోలేరు. దాని నుంచి ఎవరు తప్పించుకోలేరు. అందరూ దానికి మంచి చేసింటే మంచి ఫలితాలనే అనుభవిస్తారు. చెడు మాట్లాడి చెడు చేసినట్టు అయితే దానికి క్రూరమైనటువంటి నరకాన్ని ఇక్కడే అనుభవిస్తారు. ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు. కళ్ళ ముందరే ఆన్ ది స్పాట్ అన్నట్టుగా, ఇమ్మీడియట్లీ అన్నట్టుగా జరగచ్చు. లేదా కొంచెం లేట్ అయినా సరే కర్మ మాత్రం ఎవరిని వదిలిపెట్టదు. అనుభవించాల్సిందే, మూల్యం చెల్లించుకోవాల్సిందే. ధన్యవాదాలండి. సర్వే జన సుఖినో భవంతు.